చిన్న చిన్న టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసుకుంటూ వస్తాము స్ప్రింగ్ బూట్కి సంబంధించినవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ పాయింట్ ఏంటి మనకు డాక్యుమెంటేషన్ అనేది ఏంటంటే దీంట్లో ఒక సైట్ లాగా ఓపెన్ అవుతుంది అది. అందులో ఏమేమి ఉన్నాయి మనం మీకోసం చూపించినట్టున్నాను. అంతే ఒక జస్ట్ క్యాజువల్గా చూపించాను కదా చూపించాను. సో ఆ పేజ్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటనేది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాఫ్కా సర్వీసెస్లోనే కదా లేదు సార్, లీవ్ అని సపరేట్గా క్లాస్ తీసుకుంటాం. లీవ్ టైప్ క్లాస్ తీసుకుంటాం. ఓకే. రైట్. సో ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్ని ప్రొవైడ్ చేయాలి అంటే మనం ఎలా ప్రొవైడ్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక డిపెండెన్సీని అప్లై చేస్తాం. డిపెండెన్సీ అంటే ఆటోమేటిక్గా అది ఏం చూపించాలి, ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలి. ఆ వెబ్ పేజ్ని క్రియేట్ చేసి ఆ వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్లో మనం మన రెస్ట్ సర్వీసెస్ సంబంధించి వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ అవైలబుల్ అని అని చెప్పి అక్కడ మనం చూపిస్తాం. సో ఏ మెథడ్ అయితే మనకు అవైలబిలిటీ ఉంటుందో, ఏ మెథడ్ అయితే పర్టికులర్ మెథడ్ అయితే మనకు కావాలో, ఏ మెథడ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయో ఆ మెథడ్ని యాక్సెస్ చేయడానికి దానికి ఇన్పుట్గా ఏం పంపించాలి, అవుట్పుట్గా ఏమి అని ఒక డాక్యుమెంటేషన్ లాగా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మామూలుగా డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, గూగుల్లో ఇప్పుడు జావాకి సంబంధించిన ఏపీఐ అన్నాం అనుకోండి, 1.java 1.8 API అని ఇలా మనం కాల్ చేసామంటే సో ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఏంటిది, ఇది ఒక పేజెస్ని అంటే దీంట్లో ఉన్న ఒక క్లాసెస్ని ఎలా వాడాలి ఏంటనేది ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అలాగే సో మనకు రెస్ట్ సర్వీసెస్కి సంబంధించిన ఏపీఐ కూడా ఏపీఐ డాక్యుమెంటేషన్ జావా స్ప్రింగ్ బూట్ రెస్ట్ ఏపీఐ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది అంటే సంథింగ్ లైక్ డాక్యుమెంటేషన్ అనేది ఎలా వస్తుంది, డాక్యుమెంటేషన్ ఎగ్జాంపుల్ పేజ్. ఎగ్జాంపుల్ పేజ్ ఎక్కడ లేదు, సరే మనమే చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పేజ్ని తీసుకున్నాం, ఒక అప్లికేషన్ తీసుకున్నాం. మల్టిపుల్ అప్లికేషన్లో ఈ డాక్యుమెంటేషన్స్ ఎట్లా అప్లై చేసుకుంటూ వచ్చేద్దాం. సో స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి మనం 2 వేస్లో 2 డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసి మనము ఏం అప్లై చేయొచ్చు అంటే ఈ డాక్యుమెంటేషన్ని అప్లై చేయొచ్చు. అంటే ఇలా కనిపించదు డాక్యుమెంటేషన్ అంటే దాంట్లో ఉన్న సర్వీసెస్ ఏంటి, ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, దానికి ఏం ఇన్పుట్ వాడాలి, ఏం అవుట్పుట్ వాడాలి. దానికి సో స్ప్రింగ్ బూట్ డాక్యుమెంటేషన్ ఎన్ని వేస్ ఉంటాయంటే 2 వేస్. స్వాగర్ ఓపెన్ ఏపీఐ. సో స్వాగర్ ఓపెన్ ఏపీఐ యూజ్ చేసి 2 వేస్లో మనం అప్లై చేయొచ్చు. ఓకే, లెట్స్ లుక్ అట్ ఇట్. సో ఇది టూల్స్ ఆఫ్ ఓపెన్ ఏపీఐ. ఇక్కడ డిపెండెన్సీ చూద్దాము. ఇక్కడ చూస్తే రైట్ స్ప్రింగ్ బూట్ 3 మనం 3 వాడుతున్నాము అంటే మనం వాడాల్సింది ఏంటంటే ఒక డిపెండెన్సీ. ఈ ఓపెన్ ఏపీఐ స్టార్టర్ వెబ్ ఎంబీసీ ఈఓఐ అని చెప్పి సంథింగ్ ఇలా మనం డిపెండెన్సీని ప్రొవైడ్ చేస్తాం. వన్స్ డిపెండెన్సీ అవైలబిలిటీ ఉన్న తర్వాత, వన్స్ డిపెండెన్సీ ఇచ్చిన తర్వాత నా మన కంట్రోలర్స్ దగ్గరికి వెళ్ళి మనం ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే కొన్ని ట్యాగ్స్ని మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఏంటి, ఈ కంట్రోలర్ క్లాస్ నేమ్ ఏమని డిస్ప్లే ఇవ్వాలి అని. ఓకే, జస్ట్ సంథింగ్ లైక్ దిస్ అలా యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సింపుల్. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లో మనం టెస్ట్ చేయడానికి అసలు ఏమీ ప్రొవైడ్ చేయలేదు కదా. మనము స్వాగర్కి సంబంధించిన ఓపెన్ ఏపీఐకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ డిపెండెన్సీ ఒకటి ప్రొవైడ్ చేసాము. లెట్స్ లుక్ అట్ ఇట్. ఈవెన్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే దాని డిపెండెన్సీని మనం క్రియేట్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ బూట్ క్రియేట్ చేసేటప్పుడే డిపెండెన్సీస్ అని ఉంటుంది కదా, అక్కడ ఓపెన్ ఏపీఐని మనం సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు ఎస్టర్డే ఒక చిన్న అప్లికేషన్ మనం చేసాం. ఈ చిన్న అప్లికేషన్ మనం డెవలప్ చేసినప్పుడు
దీనికి pym.xml ఉంటుంది కదా, లెట్స్ గో టు ది pym.xml. ఇప్పుడు స్ప్రింగ్ వర్షన్ ఏంటి, స్ప్రింగ్ బూట్ వర్షన్ 4 కాబట్టి స్ప్రింగ్ బూట్ తర్వాత ఉన్న వర్షన్ ఏదైతే డిపెండెన్సీ ఏదైతే ఉందో యూ కెన్ కాపీ దట్, యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఈ డిపెండెన్సీని మనం తీసుకున్నాం. ఓకే, ఈ డిపెండెన్సీని అప్లై చేసాం. వన్స్ ఈ డిపెండెన్సీని అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయిపోయింది. ఓకే, సో రన్ యాజ్ జావా అప్లికేషన్ అని ఇలా అన్నాము. ఓన్లీ ఏం ప్రొవైడ్ చేసాం మనము, డిపెండెన్సీస్ మాత్రమే ప్రొవైడ్ చేసాం. ఓకే, డిపెండెన్సీ మాత్రమే ప్రొవైడ్ చేసాము. సో లెట్స్ లుక్ అట్ ఇట్. ఏం చేయలేదు ఇంకా. నౌ ఓకే, ఓపెన్ ఇలా రన్ చేసిన తర్వాత URL ఒకటి ఉంటుంది, లోకల్ హోస్ట్ 8080లో స్వాగర్ API UI index.html అని మనం ఇలా వాడామనుకో, ఇలా పేజ్ వచ్చేస్తుంది. అంటే ఈ డాక్యుమెంటేషన్ మనము ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తుంది. ఎలా క్రియేట్ చేస్తుందంటే మన కంట్రోలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రోలర్స్ అవి డిస్ప్లే చేస్తుంది. ఆ ఒక్కొక్క కంట్రోలర్లో మల్టిపుల్ కంట్రోలర్ మెథడ్స్ ఉంటాయి కదా, ఈచ్ మెథడ్కి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్లో URL ఏంటి, దానికి మెథడ్ ఏంటి, ఇలా చెప్తుంది. ఇప్పుడు ఒకటే ఒక మెథడ్ ఉంది, మనకు ఒకటే ఒక కంట్రోలర్ మెథడ్ ఉంది. వీ హ్యావ్ ఓన్లీ వన్ కంట్రోలర్ మెథడ్. ఏంటా కంట్రోలర్ మెథడ్? ఓకే, టెస్ట్ కంట్రోలర్ అని ఒకే మెథడ్ ఉంది. ఈ మెథడ్లో ఒకే ఒక మెథడ్, ఒక కంట్రోలర్ క్లాస్ ఉంది. ఆ క్లాస్లో ఒకే ఒక మెథడ్ ఉంది. అంటే ఎండ్ పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒకే ఒక ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక ఎండ్ పాయింట్కి ఒక ఎండ్ పాయింట్ని మనం మెన్షన్ చేస్తాం. ఒక ఎండ్ పాయింట్ని ప్రొవైడ్ చేస్తాం. ఆ ఎండ్ పాయింట్ ఇక్కడ ఏముంది, పోస్ట్ అని. మనం ఏమీ చెప్పకున్నా సరే మన కంట్రోలర్ క్లాసెస్ దగ్గరికి వెళ్ళి ఆ కంట్రోలర్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి అని ఇలా చూపిస్తారు. సో దీన్ని క్లిక్ చేస్తే ఈ మెథడ్ని కాల్ చేయడానికి ఏం పంపించాలి, ఒక ఫైల్ పంపించాలి. రైట్, సో అది ఏం రిటర్న్ చేస్తుంది, ఓకే సంథింగ్ ఈ ఇన్ఫర్మేషన్ని రిటర్న్ చేస్తుంది అని చెప్పి మనకు ఒక డాక్యుమెంటేషన్ లాగా వచ్చింది. సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరైతే మన రెస్ట్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలనుకుంటారో సో వాళ్ళకు మనకు కంపల్సరీగా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఆ URL ఏంటి, అసలు దాన్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలి. ఇంకా ఇక్కడ ఏంది, మనం ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, కానీ ఈ పర్టికులర్ మెథడ్కి పర్పస్ ఏంటి, టెస్ట్ అనే ఎండ్ పాయింట్కి పర్పస్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ రావాలి. అలా డీటెయిల్స్ అన్నీ రావాలంటే వీ నీడ్ టు యూస్ అనటేషన్స్. ఓకే, అనటేషన్స్ ఏమో వస్తాయి చూద్దాం. రైట్, సో ఫస్ట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లో ఫస్ట్ ఇది గ్లోబల్గా మన డాక్యుమెంటేషన్ మొత్తానికి ఇది కామన్. ఓకే రైట్, అలా కాకుండా మన కంట్రోలర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా మనం మెన్షన్ చేయొచ్చు. ట్యాగ్ అంటే ఈ పర్టికులర్ కంట్రోలర్ ఎందుకోసం అని మెన్షన్ చేయొచ్చు. ఆర్ లేదంటే అసలు ఈ మెథడ్ ఎందుకోసం, ఆపరేషన్ ఇలా యూజ్ చేస్తాం. అండ్ పారామీటర్, ఈ పారామీటర్ ఎందుకోసం, పారామీటర్ అనేది వాడతారు. ఓకే, పారామీటర్ ఎందుకోసం అనేది యూజ్ చేస్తాం. సో మెథడ్ దగ్గర నుంచి నేను మొదలు పెడతాను. ఇక్కడ ఏముంది, ఆపరేషన్, సమ్మరీ, డిస్క్రిప్షన్. ఓకే, ఆపరేషన్లో సమ్మరీ అండ్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మెథడ్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాం. ఆపరేషన్ ఇది ఎందుకోసం, దీంట్లో డిస్క్రిప్షన్, సమ్మరీ. డిస్క్రిప్షన్, దిస్ మెథడ్ ఈజ్, ఈ ఇన్ఫర్మేషన్ని మనం ప్రొవైడ్ చేస్తాం. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు అప్లోడ్ ఓకే ప్రొఫైల్ పిక్ సంథింగ్ ఇలా ఉంది. సమ్మరీ, అప్లోడ్ ఫైల్ అనే ఇలా ఇచ్చాం. అంటే ఎవరికి ఇచ్చాం, ఈ మెథడ్కి ఇచ్చాం. సో ఆపరేషన్ అనే అనటేషన్ యూజ్ చేసి ఈ పర్టికులర్ మెథడ్కి మనం ప్రొవైడ్ చేసాం.
ఓకేనా? ఓకే. నా దీనికి కూడా ఫస్ట్ దీనికి ఒకదానికి ఇచ్చాను. దేనికి ఇచ్చాను? మెథడ్కి మాత్రమే ఇచ్చాను. ఇచ్చి రీస్టార్ట్ చేస్తాను. డాక్యుమెంటేషన్ ఎలా మాడిఫై అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఎలా ఉంది? టెస్ట్ అనే మెథడ్కి ఏ ఆపరేషన్ లేదు. రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. మెథడ్ ఈజ్ సమ్మరీ ఎక్కడ వచ్చింది? డిస్క్రిప్షన్ ఇక్కడ వచ్చింది. ఈ డిస్క్రిప్షన్లో ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్, సో దట్ ఈ పర్టికులర్ మెథడ్ని యూజ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ దీన్ని ఈ డాక్యుమెంటేషన్కి సంబంధించి ఎవరైతే యూజర్స్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఉన్నారు, ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఈ పేజ్ ఓపెన్ చేసి దీన్ని కాల్ చేయాలని ఇక్కడ చదువుకుంటారు. ఇది అప్లోడ్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ అని మనం ఇచ్చింది ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో దానికి ఏమి ఇవ్వాలో చూస్ ఫైల్ ఇలా ఉంది. రెస్పాన్స్ ఏమొస్తుందో కూడా చెప్తుంది. ఇంకొక మెథడ్ రాద్దాం. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటే, హౌ కెన్ యూ ప్రొవైడ్ డాక్యుమెంటేషన్ ఫర్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ యూజింగ్ స్వాగర్ ఆర్ ఓపెన్ఏపీఐ, రైట్? ఏమేమి అనోటేషన్స్ వాడారు ఇప్పుడు మనం వాడుతున్నాం. డిపెండెన్సీ స్వాగర్ కా సార్ ఓపెన్ఏపీఐ. స్వాగర్ కూడా ఓపెన్ఏపీఐ, కాకపోతే అది ఓల్డర్ వర్షన్. పబ్లిక్ మనకు పోజో క్లాస్ వస్తుంది. స్టూడెంట్ ప్రాపర్టీస్ ఇలా ఉన్నాయి. టెస్ట్ కంట్రోలర్లో రెస్పాన్స్ ఎంటిటీ శాంపుల్ మెథడ్ రాస్తున్నాను. ఇట్ రిటర్న్స్ స్టూడెంట్ ఆబ్జెక్ట్. సేవ్ స్టూడెంట్ శాంపుల్ రాస్తున్నాను. రిక్వెస్ట్ బాడీ రిక్వెస్ట్ బాడీలో మనకు మల్టిపుల్ ఉంటాయి. జాగ్రత్తగా ఏది ఇంపోర్ట్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. స్టూడెంట్ ఎస్టీడీ ఇలా ఇచ్చాము. సో ఇంకా సర్వీసు అది ఇది కాల్ చేస్తాం. లాగింగ్ మెకానిజం అది ఇది వాడతాం. అన్ని లాగింగ్ ట్రాన్సాక్షన్లు అన్నీ వాడతాం.
అన్నీ వాడేసిన తర్వాత జస్ట్ మనం ఏం చేస్తాం, సర్వీస్ నుంచి కాల్ చేసి మనం డేటాను రిటర్న్ చేస్తాం. history.setId ఈక్వల్ టు 45 అని సెట్ చేసాం. నౌ రిటర్న్ రెస్పాన్స్ ఎంటిటీ అంటే యాక్చువల్గా సేవ్ చేయాలి system.out అనుకుంటాను. స్టూడెంట్ సర్వీస్ నేను కాల్ చేయట్లేదు, నేను సర్వీస్ నేను కాల్ చేయట్లేదు, సర్వీస్ ఏం రాయట్లేదు. అజ్యూమ్ మనము డాక్యుమెంటేషన్ రాసేది మొత్తం కూడా కంట్రోలర్ మెథడ్స్కి. ఎందుకంటే కంట్రోలర్ మెథడ్స్లో ఎన్ పాయింట్స్ ఉంటాయి. ఎన్ పాయింట్స్ని క్లయింట్స్ కాల్ చేయాలి. కాల్ చేయాలంటే వాళ్ళకి యూఆర్ఎల్, దానికి సంబంధించిన డిస్క్రిప్షను, వాటి గురించి తెలియాలి, ఏం పంపించాలి, ఏం రిటర్న్ అవుతుంది అనేది తెలియాలి. సో ఏం పంపించాలి, ఏం రిటర్న్ అవుతుంది అనే విషయము సో ఆటోమేటిక్గా ఇది పికప్ చేసుకుని అది మనకు చూపిస్తుంది. ఓకే, సో అలా చూపించడానికి హియర్ రిటర్న్ మనం ఏం అప్లై చేస్తామంటే ఓకే సేవ్ స్టూడెంట్ రిటర్న్ రెస్పాన్స్ ఎంటిటీనే రెస్పాన్స్ ఎంటిటీ డాట్ ఓకే అని చెప్పి బాడీ ఇస్తాము. సేమ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని మనం పంపిస్తాము. ఆబ్జెక్ట్ డాట్ బాడీ ఓకే అని చెప్పి రైట్ ఇలా మనం రిటర్న్ చేద్దాం. ఇది కంట్రోలర్ మెథడ్ తీసుకున్నాం కాబట్టి బై డిఫాల్ట్గా మనం ఆపరేషన్ రాయకపోయినా సరే ఈ మెథడ్ తీసుకుంటుంది, ఈ మెథడ్ డిస్ప్లే చేస్తుంది. సో ఎలా డిస్ప్లే చేస్తుందో ఒకసారి చూద్దాం. దాని తర్వాత డాక్యుమెంటేషన్ ఇచ్చాక ఎలా డిస్ప్లే చేస్తుందో ఒకసారి చూద్దాం. దానికోసం నేను రిఫ్రెష్ చేస్తే సో టెస్ట్ మెథడ్ అనేది ఒకటి వచ్చింది. టెస్ట్ మెథడ్తో పాటు ఏం రావాలి మనకు, ఈ మెథడ్ కూడా రావాలి. రైట్, ఈ మెథడ్ ఎందుకు రాలేదు, అది ఎండ్ పాయింట్ కాదు కాబట్టి రాలేదు. గాడి ఎండ్ పాయింట్ ఎప్పుడవుతుంది, మనం ఇప్పుడు ఇక్కడ పుట్టో పోస్టో గెట్టో ఏదో అనమాట. ఇక్కడ మనం డేటాను సేవ్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ మ్యాపింగ్ ఇలా తీసుకుంటాం. పోస్ట్ మ్యాపింగ్ అని జస్ట్ ఇలా తీసేసుకోండి. యా పోస్ట్ మ్యాపింగ్ అని ఇది కూడా పోస్ట్ మ్యాపింగ్, ఇది కూడా పోస్ట్ మ్యాపింగే కాబట్టి టెస్ట్ స్లాష్ కాన్ఫ్లిక్ట్ రాకుండా టెస్ట్ స్లాష్ అని చెప్పి సేవ్ అని చెప్పి ఇలా ఇస్తాం. ఓకే, ఆర్ స్టూడెంట్ సేవ్ అనో మీ మీదన్నా తీసుకోండి. సో నా ఇలా ప్రొవైడ్ చేసి సార్ రన్ చేస్తే ఇలా యూజ్ చేస్తాం. రైట్, ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది టెస్ట్ స్లాష్ సేవ్. దీని మీద క్లిక్ చేస్తే ఈ సేవ్ని ఎలా కాల్ చేయాలి, పారామీటర్స్ ఏం లేవు. రిక్వెస్ట్ బాడీ చూడండి, రిక్వెస్ట్ బాడీ అలా పంపించండి, ఓ జేసన్ పంపించండి. ఆ జేసన్లో ప్రాపర్టీస్ ఏవి ఉన్నాయి, ఐడి నేమ్ క్వాలిఫికేషన్ ఉంది. రెస్పాన్స్ ఎలా వస్తుంది, రెస్పాన్స్ కూడా ఇలాగ వస్తుంది. సో అంటే మనకు ఒక రెస్ట్ మెథడ్ని రెస్ట్ సర్వీస్ని కాల్ చేయాల్సి వస్తే దానికి ఇన్పుట్గా ఏం పంపించాలి, అవుట్పుట్గా ఏమొస్తుంది, రైట్, అవన్నీ మనకు చూపిస్తుంది. రైట్, ఇంకా డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఎలా అంటే మనం పంపించే ప్రాపర్టీస్కి వ్యాలిడేషన్స్ ఏంటనేది కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. అంటే అంత డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో మనం కోడింగ్ దగ్గరికి వెళ్దాం.
పోస్ట్ మ్యాపింగ్ సేవ్ అని ఇలా మనం ఇచ్చాం కదా. ఆల్ రైట్, సేవ్తో పాటు మనం ఏమి ఇద్దాం, ఇప్పుడు ఆపరేషన్ ఇద్దాం. డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయడానికి బై డిఫాల్ట్గా అది ఏదో ఒకటి తీసుకుంటుంది, కానీ మన ఓన్ డిస్క్రిప్షన్ మనం ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఎలా ఉంటుంది, సో మనకేంటి ఆపరేషన్కి బై డిఫాల్ట్గా వాల్యూ తీసుకుంటుంది. సో మనకు కావాలంటే డిస్క్రిప్షను, తర్వాత సమ్మరీ అంటే పైన ఒక లైన్లో చూపిస్తుంది. ఓకే, దిస్ విల్ బి యూస్డ్. దిస్ ఈజ్ ఫర్ సేవింగ్ స్టూడెంట్ ఇన్ఫో. ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ సేవింగ్ స్టూడెంట్ ఇన్ఫో అని మనం మెన్షన్ చేస్తాం. ఓకేనా. తర్వాత సమ్మరీ ఇస్తే ఒక లైన్లో సమ్మరీ ఏమిస్తాం, సేవ్ స్టూడెంట్ ఏదో సింపుల్గా అవుతుంది. ఇది ఆపరేషన్ ఇస్తే ఆ మెథడ్కి కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ మెథడ్కి ఇన్పుట్ ఏంటో అవుట్పుట్ ఏంటో కూడా అది క్లియర్గా చెప్తుంది మనకి. ఈ మెథడ్కి మల్టీపార్ట్ ఫైల్ అనేది రెస్పాన్స్ ఏం లేదు కాబట్టి మనకేం కనిపించలేదు దీంట్లో. జస్ట్ రెస్పాన్స్ ఒక స్ట్రింగ్ వస్తుందని చెప్తుంది. కానీ ఒక స్టూడెంట్ని రిటర్న్ చేస్తున్నాము అంటే డాక్యుమెంటేషన్ ఎంత నీట్గా ఇచ్చిందంటే, ఇదిగో జేసన్ ఇలా వస్తుంది నీకు రెస్పాన్స్లో, అండ్ తర్వాత డేటా ఇలా పంపించాలి మీరు అని కూడా చెప్తుంది. రైట్, అంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది డాక్యుమెంటేషన్లో ప్రొవైడ్ చేయాలి. ఆపరేషన్, సో ఈ ఆపరేషన్ అనే అనటేషన్ యూజ్ చేస్తే ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఏ గివెన్ ఎండ్ పాయింట్, అంతే. ఎండ్ పాయింట్కి ఇస్తున్నాం. రైట్, ఇంకోటి ఈ ప్రాపర్టీకి కూడా డాక్యుమెంటేషన్ ఇవ్వచ్చు. ఎలా ఇస్తాం, రైట్, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిక్వెస్ట్ బాడీ ఓకే, రిక్వెస్ట్ బాడీ అని ఇలా ఇవ్వచ్చు. రిక్వెస్ట్ బాడీ, రైట్. ఇప్పుడు ఇలా ఇవ్వచ్చు కంటెంట్ అని. సో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయండి అంటే ఇప్పుడు ఏంటి, ఏమి ఇస్తున్నట్టు, ఈ పర్టికులర్ ప్రాపర్టీ గురించి ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నట్టు. ఇది ఎందుకోసం, ఒక స్టూడెంట్ ఐడి కోసం, ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ని తీసుకోవడం కోసం. గాడిట ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ కోసం. రైట్, స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ఏం ప్రొవైడ్ చేయొచ్చు, ఈ పర్టికులర్ ప్రాపర్టీకి డిస్క్రిప్షన్ ఇస్తున్నాం. ప్లీజ్ అప్లోడ్ స్టూడెంట్. ఓకే, ఏదో save student, description, please upload student pic. ఇలా ఇస్తున్నాం అంటే డిస్క్రిప్షన్. రీస్టార్ట్ చేస్తున్నాం. రైట్, ఇక్కడ చూస్తే రిక్వెస్ట్ బాడీ దీంట్లో కదా, మనకి రిక్వెస్ట్ బాడీకే కదా మనం ఇచ్చాం, స్టూడెంట్స్కి తిరిగి ఇచ్చాం రిక్వెస్ట్ బాడీకి. రిక్వెస్ట్ బాడీ ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ ప్లీజ్ అప్లోడ్ స్టూడెంట్ పిక్. జస్ట్ ఊరికే ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది, రైట్. సో మనం ఎట్లా ప్రొవైడ్ చేయాలంటే అది ప్రొవైడ్ చేస్తే ఇది డాక్యుమెంటేషన్గా క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ డాక్యుమెంట్. ఒక వీళ్ళకి ఎండ్ యూజర్కి అర్థమయ్యేలాగా, అంటే ఎవరైతే కన్జ్యూమ్ చేసుకుంటారో ఈ ప్రాపర్టీస్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అంటే ఫ్రంట్ ఎండ్ వాళ్ళకు
అది ఎవరెవరికి ఫ్రంట్ ఎండ్ మన వీళ్ళు కావచ్చు, ఎవరు ఆండ్రాయిడ్ డెవలపర్స్ కావచ్చు, మొబైల్ డెవలప్మెంట్ కావచ్చు, ఆర్ ఇంకా వెబ్ అప్లికేషన్ రియాక్ట్ చేసో లేకపోతే యాంగులర్ డెవలప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు. ఓకే, రైట్. అలాగే పారామీటర్ని కూడా వాడచ్చు. అంటే ఒక పారామీటర్ ఉందనుకో, వాల్యూస్ని పారామీటర్గా పంపిస్తున్నాం అంటే క్వశ్చన్ మార్క్ యూజ్ చేసి పంపిస్తాం కదా, ఆ పారామీటర్స్కి డిస్క్రిప్షన్ కూడా పంపించవచ్చు. మల్టిపుల్ పారామీటర్స్ ఉంటే మల్టిపుల్ పారామీటర్స్. రిక్వెస్ట్ బాడీకి ఇందాక మనం పంపించాం కదా, రిక్వెస్ట్ బాడీకి పంపించవచ్చు. రైట్. ఇప్పుడు మనం ఇందాక రెస్పాన్సెస్ ఏమేమి వస్తాయి, ఓకే, రెస్పాన్సెస్ ఏమేమి వస్తాయి ఎగ్జాక్ట్గా ఈ ఇన్ఫర్మేషన్ ఏపీఐ రెస్పాన్సెస్ ఈ మెథడ్కి ఏపీఐ రెస్పాన్సెస్, ఓకే, ఏపీఐ రెస్పాన్సెస్ దీంట్లో మల్టిపుల్ రెస్పాన్సెస్ ఇవ్వచ్చు. ఏపీఐ రెస్పాన్స్ దీంట్లో ఏపీఐ రెస్పాన్స్కి రెస్పాన్స్ కోడ్ 400 వస్తే వ్యాలిడేషన్ ఫెయిల్. డిస్క్రిప్షన్ వ్యాలిడేషన్ ఫెయిల్. అదే 404 అంటే ఏంటి, రీసోర్స్ నాట్ ఫౌండ్. ఓకే, రీసోర్స్ నాట్ ఫౌండ్ ఇలా వస్తుంది. ఆల్ రైట్. ఇంకా అర్థరే ఇలా ప్రొవైడ్ చేయొచ్చు. మనం ఏ 500 వస్తే సర్వర్ ఎర్రర్ అని మన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ వ్యాలిడేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యాలిడేషన్స్ అన్నిటికీ కూడా మనం కేర్ తీసుకోవాలి. ఫైన్. సో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తే ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్కి దాన్ని ఎలా కాల్ కావాలి, దానికి ఏం పంపించాలి, అది ఏం రిటర్న్ చేస్తుంది, అండ్ తర్వాత దానికి ఎర్రర్స్ వస్తే ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి, ఏంటి మీనింగ్ ఏంటి అని చెప్పి బేసిక్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఇంత క్లీన్గా ఒక మెథడ్ గురించి అప్లై చేయొచ్చు. సో ప్రొవైడ్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే దీంట్లో రెస్పాన్సెస్ వచ్చినప్పుడు అంటే 200 వచ్చినప్పుడు ఇది మనం చెప్పొచ్చు. 200 వస్తే ఏంటి, 400 వచ్చినప్పుడు ఇది, ఓకే, 404 వచ్చినప్పుడు రీసోర్స్ నాట్ ఫౌండ్. ఓకే, ఇంకా 200 వస్తే సక్సెస్ అని. ఇలా ప్రతి ఒక్కటి మనం మెన్షన్ చేసామంటే ఈ పర్టికులర్ రెస్ట్ సర్వీస్ని కాల్ చేయడానికి డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇదంతా ఇప్పుడు మనం చేసింది ఓన్లీ ఒక మెథడ్కి సంబంధించిందే. ఆపరేషన్ అని, ఏపీఐ రెస్పాన్సెస్ అని, @param అని, ఇది రిక్వెస్ట్ బాడీ అని, ఇలాంటివన్నీ మనం ప్రొవైడ్ చేయొచ్చు ఒక మెథడ్కి. అలా కాకుండా కామన్గా క్లాస్కి మనం ఏదైనా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అనుకో, అంటే ఈ పర్టికులర్ మెథడ్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు వాట్ అని చెప్పడానికి. ఇప్పుడు సపోజ్ టెస్ట్ కంట్రోలర్ అని ఉంది, ఓకే, టెస్ట్ కంట్రోలర్ అని ఇక్కడ ఉంది. ఇలాంటి మల్టిపుల్ కంట్రోలర్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ కంట్రోలర్ క్లాసెస్ అసలు ఎందుకు, దీంట్లో ఉన్న మెథడ్స్ వేటి కోసం అనే ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలనుకో, అప్పుడు మనం ఏంటి, సో క్లాస్ లెవెల్లో రాయాలి. క్లాస్ లెవెల్లో ట్యాగ్ అని ఇస్తాం, ట్యాగ్, ఓకే, @ట్యాగ్ ఎందుకోసం అని మనం మెన్షన్ చేస్తాం. అంటే ఈ కంట్రోలర్ మెథడ్స్ ఎందుకోసం, ఈ కంట్రోలర్ మెథడ్స్ ఎందుకోసం.
ఓకే, మల్టిపుల్ ట్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ట్యాగ్ దీనికి నేమ్ ఒకటి ఇద్దాం, టెస్ట్ కంట్రోలర్. డిస్క్రిప్షన్ ఏంటి? ఫర్ టెస్ట్ కంట్రోల్ ఏదో మనం మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది రిలేటెడ్ టు టోటల్ క్లాస్. ఇలా ఎవ్రీ కంట్రోలర్ క్లాస్కి ఒక ట్యాగ్ని మనం రాస్తాం. సో అంటే ఎవ్రీ కంట్రోలర్ క్లాస్కి మనం ప్రొవైడ్ చేస్తాం. ప్రతి కంట్రోలర్ క్లాస్లో మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఈచ్ ఎండ్ పాయింట్కి మనము ఆపరేషన్ అని ప్రొవైడ్ చేస్తాం, ప్రాపర్ పారామీటర్స్, రిక్వెస్ట్ బాడీ. సో ఇవన్నీ మనం అప్లై చేస్తాం. ఇంకా తర్వాత ఈచ్ ఆపరేషన్కి మనకు రెస్పాన్సెస్, ఓపెన్ ఏపీఐ రెస్పాన్సెస్ ఏంటి, ఏ కోడ్ వచ్చినప్పుడు ఏం జరగాలి అనే రెస్పాన్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తే అప్పుడు నీట్గా డాక్యుమెంటేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా ఒక కంట్రోలర్ క్లాస్, ఇదంతా ఒక కంట్రోలర్ క్లాస్. ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసింది ట్యాగ్ అనేది ఒక కంట్రోలర్ క్లాస్కి. ఇప్పుడు మనకు మల్టిపుల్ కంట్రోలర్ క్లాస్ ఉంటే మల్టిపుల్ ట్యాగ్స్ అప్లై చేస్తాం. ఓకే, ఇది అప్లై చేస్తే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ దీంట్లోనే కదా. ఓకే, ఇక్కడ సో దిస్ ఈజ్ ఫర్ టెస్ట్ కంట్రోలర్. అంటే ఈ కంట్రోలర్ క్లాస్కి డిస్క్రిప్షన్ వచ్చేసింది. దీనిపైన మనం ఏమి ఇస్తే అది వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోండి. మన టెస్ట్ కంట్రోలర్ అంటే నేమ్, ఇది డిస్క్రిప్షన్ ఇది. ఓకే, ఈ HTML పేజ్ని మనం క్రియేట్ చేయట్లా, ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనం ప్రొవైడ్ చేసే అనటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అనటేషన్స్ అన్నింటినీ రీడ్ చేసి ఒక డాక్యుమెంట్ పేజ్గా క్రియేట్ చేసేది మనకి చూపిస్తూ ఉంది. ఆల్రైట్. సో అలాగే ఇప్పుడు మనకు మల్టిపుల్ కంట్రోలర్స్ ఉన్నాయనుకో, అది ఎప్పుడు ఎలా కనిపిస్తుంది? టెస్ట్ కంట్రోలర్. ఓకే, ఏమి ఇవ్వాలి? అంటే ట్యాగ్ test2 description test2 operations okay. సో ఇక్కడ ఇలా తీసుకుంటాం కామన్గా. తర్వాత ఊరికే ఇలా రాస్తున్నా. దీంట్లో ఒక మెథడ్ రాద్దాం, @getMapping. ఇలా ఉంది, @getMapping test2 కంట్రోలర్స్ అని ఇలా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఓకే. నౌ ఇది ఇప్పుడు ఇలా తీసుకుంటే దీన్ని కూడా ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, రీడ్ చేస్తుంది. దీనికి కావాలంటే ఆపరేషన్ అని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఆపరేషన్ నేమ్ అది. ప్రస్తుతానికి నాకు ఇది ఏమొద్దు. ఓకే, నేను అప్లికేషన్ రన్ చేస్తే రీస్టార్ట్ చేస్తున్నాను.
క్లిక్ చేస్తే ఇప్పుడు 2 మెథడ్స్ వస్తాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. గాడి చూడండి, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో నా ట్యాగ్ అని తీసుకుంటే క్లాస్కి అప్లై అవుతుంది. ఇది ట్యాగ్. దీని లోపల ఆపరేషన్ అని తీసుకుంటే ఇదిగో ఇది అప్లై అవుతుంది. తర్వాత దీంట్లో పారామీటర్స్ తీసుకుంటే దీంట్లో పారామీటర్స్ ఏంటనేది వచ్చేస్తాయి, రైట్. ఇంకా రెస్పాన్స్ కోడ్స్, ఓకే, రెస్పాన్స్ కోడ్స్, ఏపీఐ రెస్పాన్సెస్ తీసుకుంటే ఇలా వస్తుంది. గాట్ ఇట్, ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ వన్. ఇప్పుడు నాకు ఈ పైన ఓపెన్ ఏపీఐ డెఫినేషన్ అని ఉంది చూడండి, ఇది మార్చాలంటే దేనికి సంబంధించిండేది? ఒక మెథడ్కి సంబంధించిండేదా, అంటే కంట్రోలర్లో ఒక మెథడ్కి సంబంధించిండేదా, ఆర్ ఒక కంట్రోలర్ క్లాస్కి సంబంధించిండేదా, ఆర్ టోటల్ అప్లికేషన్కి సంబంధించిండేదా? ఇది టోటల్ అప్లికేషన్కి సంబంధించిన హెడర్. సో కాబట్టి ఇది ఎక్కడ ప్రొవైడ్ చేయాలి? ఓకే, మనము మెయిన్ క్లాస్ ఎక్కడైతే ఉంటుందో అది కంట్రోలర్ మీద అప్లై చేస్తే ఓన్లీ ఆ పర్టికులర్ కంట్రోలర్కి సంబంధించి ఉన్నట్టు, అంటే అక్కడ ఏమో అప్లై చేస్తాం, ట్యాగ్ అప్లై చేస్తాం. ఆపరేషను ఏపీఐ రెస్పాన్సెస్ దేనికి అప్లై చేస్తాం? మెథడ్స్కి అప్లై చేస్తాం. ఓకే, సో అలాగే మనం ఓపెన్ ఏపీఐ డెఫినేషన్ అని పిలుస్తాం. అంటే టోటల్ డెఫినేషన్ ఏంటి, ఇప్పుడు దీనికి వర్షన్ ఏంటి, ఏ వర్షన్ ఆఫ్ డేటా, ఏ వర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ ఏపీఐ డెఫినేషన్లో info ఈక్వల్ టు @info అని చెప్పి మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ మన ఓపెన్ ఏపీఐ డెఫినేషన్లో దీంట్లో ఇన్ఫో అనే ఒక ట్యాగ్ అట్రిబ్యూట్ ఉంటుంది, ఇన్ఫో అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఓకే, ఇన్ఫో. ఇక్కడ ఇన్ఫోకి మళ్ళీ మనం ఏంటంటే సబ్ ట్యాగ్ ఇస్తాం ఇన్ఫో అని. ఓకే, ఈ ఇన్ఫోలో అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈ ఇన్ఫోలో ఏమేమి ఉంటాయి? దీంట్లో వర్షన్ ఏంటి, ఓకే, ఏపీఐ వర్షన్ ఏంటి, V1 వర్షన్, ఇలా మనం మల్టిపుల్ తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఏంటి, ఓకే, దిస్ ఈజ్ టెస్టింగ్ యాప్. ఏమైంది? ఓకే, ఇది డిస్క్రిప్షన్ అని ఇలా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, డిస్క్రిప్షను, టైటిల్ ఏంటి, ఫస్ట్ టైటిల్ అంటే ఆ పైన ఏం కనిపించాలి, టైటిల్ ఈక్వల్ టు కామా, అట్రిబ్యూట్కి కామా. టైటిల్ ఆఫ్ ద అప్లికేషన్. ఇది మనకు సంబంధించిన, ఇప్పుడు మనం ఇచ్చిన తర్వాత ఒక్కసారి రీస్టార్ట్ చేస్తే రైట్ చూడండి, ఇవి వర్షను V1 వర్షన్. ఓకే, ఇలా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా ఓకే, డిస్క్రిప్షను, వర్షను ఇలా ఉంది కదా, సబ్ టెక్స్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా
summary. ఓకే, సమ్మరీ వచ్చింది. గాడి సో ఇలా మనకి V1 అన్నాం కాబట్టి V1 వర్షన్ V1. ఆల్రైట్, సో ఇది డాక్యుమెంటేషన్ అని పిలుస్తాం. ఓకే, సో మెయిన్ అప్లికేషన్ లెవెల్లో ఏపీఐ డాక్యుమెంటేషన్ డెఫినేషన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అప్లికేషన్ లెవెల్లో. తర్వాత కంట్రోలర్ లెవెల్లో ఇవ్వాలి, తర్వాత మెథడ్ లెవెల్లో ఇవ్వాలి. మెథడ్ లెవెల్లో ఆపరేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత రెస్పాన్సెస్, ఓపెన్ ఏపీఐ రెస్పాన్సెస్ గురించి ఇవ్వాలి. తర్వాత ఆ మెథడ్ లోపలికి వెళ్తే మళ్ళీ రిక్వెస్ట్ బాడీనా, పారామీటర్సా, పాత్ వేరియబుల్స్ అవి ఏవి ఉంటే వాటి గురించిన ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలి. సో వన్స్ అవి ప్రొవైడ్ చేస్తే ఆ డాక్యుమెంటేషన్ అంతా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే మన స్క్రీన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే ఓకే డన్. ఇది డాక్యుమెంటేషన్ యూజ్ చేయడానికి మనం ఏం యూజ్ చేసాం? ఓపెన్ ఏపీఐ. యాక్చువల్గా ఓపెన్ ఏపీఐ కూడా స్వాగర్ దగ్గర నుంచి వస్తుంది. ఇదిగో ఈ స్వాగర్ అనే. ఓకే, ఓకే. నార్మల్గా పేజీలు కాకుండా అసలు ఏమేమి ఉన్నాయి, స్ట్రింగ్లా తీసుకోవచ్చు, జేసన్ లాగా. మన డాక్యుమెంటేషన్ అంతా కూడా ఒక జేసన్ లాగా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని దీని కావాలంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ పేజ్. ఇక్కడ ఈ పేజ్ ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేసి ఇలా ఇచ్చారు కదా, మీకు అది నచ్చకపోతే జేసన్ డేటా ఇస్తుంది. వాట్ యూ కెన్ డూ, యూ కెన్ ప్రొవైడ్ యూఐ ఫర్ దిస్. ఈ జేసన్తో యూఐ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, డాక్యుమెంటేషన్ గాట్ ఇట్. సో నెక్స్ట్